పాట పాడే గాడిద. ఒకానొకప్పుడు ఒక చాకలి దగ్గర ఒక గాడిదుండేది. అది ఒక నక్కతో స్నేహం చేసింది. గాడిద నక్క కంటే వయసులో పెద్దది. అందువల్ల నక్క ఎంతో మర్యాదగా ఆ గాడిదను మామా అని పిలిచేది. గాడిద కూడా నక్కని అల్లుడు అని పిలిచేది. ఒక రాత్రి వారిద్దరూ షికారుకు వెళ్లారు. ఒక దోసపాదులతో ఉన్న తోటని చూశారు. అవి లేత దోసకాయలను తింటూ దాని రుచిని ఆస్వాదించసాగారు. ఇలా కొన్ని వారాలు గడిచాయి. ప్రతిరోజూ రాత్రి వారిద్దరూ తోటకి వెళ్లి లేత దోసకాయల్ని తినసాగారు. ఓహో, ఈ దోసకాయలు ఎంత రుచిగా ఉన్నాయో! వీటిని తినకుండా అస్సలు ఉండలేకపోతున్నాను మామా అంది నక్క. అవునల్లుడు, అయితే ఆకాశంలో ఉన్న పున్నమి చంద్రుణ్ణి చూడు. ఎంత బావున్నాడో! చంద్రుణ్ణి చూస్తుంటే నాకు పాట పాడాలని ఉంది అంది గాడిద. ప్రియమైన మామా, దయచేసి ఆ పని చెయ్యకు అని నక్క వేడుకుంది. తోటమాలి మీ పాటను వింటే మనం కష్టాల్లో పడతాం. సద్దు చెయ్యకుండా లేత దోసకాయల రుచిని ఆస్వాదించు అంది. నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను అంటూ గాడిద తన గొంతు సవరించుకుంది పాట పాడ్డానికి. దద్దమ్మలా ప్రవర్తించకు మామా. నీ కంఠమాధుర్యం ఎలాంటిదో నీకు తెలుసు. మీ పాట వింటే ఆ తోటమాలికి కూడా కోపమొస్తుంది, జాగ్రత్త అంటూ నక్క హెచ్చరించింది. సంగీతం మాధుర్యం గురించి నీకేం తెలుసు? సంగీత సౌందర్యాన్ని మెచ్చుకోవడం నీ చేత కాదు బాధతో అంది గాడిద. మామా, దయచేసి ఆపు. కాస్త ఆలోచించు. నీ పాటలు మనల్ని కష్టాల్లో పడేస్తుంది, జాగ్రత్త. నాకు తెలుసు, నేను బాగా పాడగలనని. అల్లుడు, నువ్వు కూర్చొని నా పాట విను. అప్పుడు తెలుస్తుంది నీకు నేను నిజం చెప్తున్నానని. గాడిద తన మాట విననందుకు నక్క తనను తాను కాపాడుకోవాలని నిశ్చయించుకుంది. మామా, కాసేపు ఆగు. నేను బయటికెళ్ళి కావలి కాస్తాను. నేను వెళ్లిన తర్వాత మీరు తృప్తి చెందేంతవరకు పాట పాడండి. తోటమాలి వస్తే నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను అనంది నక్క. గాడిద గట్టిగా కర్కశంగా పాట పాడకముందే నక్క తోటలోంచి పారిపోయింది. తోటమాలి కూడా తోటలోని దోసకాయల దొంగ కోసం వెతుకుతున్నాడు. గాడిద అరుపులు విన్న తక్షణం తోటమాలి గాడిద ఉన్న వైపుకు వెళ్లి దాన్ని గట్టిగా కొట్టాడు. దెబ్బలు తిన్న గాడిద స్పృహ తప్పి కింద పడిపోయింది. గాడిద తేరుకొని నిదానంగా నడుస్తూ తోట బయట కాపలా కాస్తున్న నక్క దగ్గరికెళ్ళింది. మామా,
నువ్వు నా మాట వినలేదు. అందుకే మీకు సరైన బహుమతి దొరికింది. మీకు నా శుభాకాంక్షలు అంటూ నక్క నవ్వడం ప్రారంభించింది. దయచేసి నన్ను నా మానాన వదిలే అంది గాడిద. చాకలి తన గాడిద గాయపడి ఉండడం చూసి కోపగించుకున్నాడు. గాయపడిన గాడిద నుంచుకొని నేనేం చేసుకుంటాను అనుకొని వెళ్ళిపోయాడు. నేను నా స్నేహితుడి మాట వినక మూర్ఖంగా ప్రవర్తించాను. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అని బాధతో అంది గాడిద.